ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. పలాస సీటుకి ఎసరొచ్చిందని చించేసుకుంటున్నటువంటి సిదిరి అప్పలరాజు. ఎందుకంటున్నానంటే సిదిరి అప్పలరాజు పాపం నా సీటు ఉంటుందో పోతుందో అనే కంగారులో నారా లోకేష్ గారికి ఏదేదో పిచ్చి పిచ్చి సవాళ్లు చేసేస్తున్నారు. అరే బాబు సిదిరి అప్పలరాజు, మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది, పలాసలో నీకు ప్రత్యర్థిగా ఒక మహిళ పోరాడుతుంది. ఒక ఆడబిడ్డ, మా తెలుగుదేశ ఆడబిడ్డ శివంగిలా పోరాడుతుంది. గత 4.5 ఏళ్లగా పోరాడుతుంటే ఆ ఆడబిడ్డనే ఎదిరించలేక నువ్వు నా సంకలో నాగుతున్నావు. అలాంటి నువ్వు నారా లోకేష్ గారికి ఎందుకు సవాల్ చేస్తున్నాడు, వీడేంటో చిటికేసి సవాల్ చేస్తున్నాడు అని ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ఒకటే దానికి రీజన్ ఏంటంటే మా జగనన్నయ్యకి నీ పలాస నుంచి నెగిటివ్ రిపోర్ట్ వెళ్ళింది. మా నాడి సీటు చింపేస్తున్నారు. అందుకని ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నన్ను మెచ్చుకోవాలి అనే తాపత్రయంలో పాపం మన సిదిరి అప్పలరాజు గారు సవాల్ చేస్తున్నారు. అరే బాబు సిదిరి అప్పలరాజు, నేను మీకు సవాల్ చేస్తున్నా. ఒరే వెధవా, నీకే సవాల్ చేస్తున్నా, నీకు మీ నాయకుడికి కూడా. మీరు ఈ 5 ఏళ్లలో గాని లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి అయ్యా 6 ఏళ్లలో, అంటే 1 సంవత్సరం మళ్ళీ గెలిచిన తర్వాత చనిపోయాడు కాబట్టి 6 ఏళ్లలో గాని పూర్తి చేసిన, శంకుస్థాపనలు చేసినవి కాదు రోయ్, పూర్తి చేసిన ఎయిర్పోర్ట్లు గాని, హార్బర్లు గాని, పోనీ డ్యాములు గాని, ఏదైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసింది ఏముందో ఒక్కటి చూపించండి రా. ఎప్పుడు చూసినా శంకుస్థాపనలు చేయడం, అయ్యా అంతే కొడుకు అంతే, జగన్మోహన్ రెడ్డి అంతే, రాజశేఖర్ రెడ్డి అంతే, ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకుంటారు తప్ప ఎక్కడా కూడా ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదు. అదేమో మా చంద్రబాబు నాయుడు గారికేమో అది రాదు. ఆయనేమో 24 గంటలుంటే 18 గంటలు పని చేసి ఏది చూసినా సరే పూర్తి చేసేయాలని యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు ఎత్తిచ్చేస్తాడు. మీరేమో ఎవరెట్ట అయినా కాకుండా మాకు సంబంధం లేదు, అధికారం మనది ఉంటే చాలు, అందిన వరకు దోచుకు తినండి అని చెప్పే బాపత మీ జగన్మోహన్ రెడ్డి, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా. అలాంటిది నువ్వు లోకేష్ గారికి సవాళ్లు చేస్తావేంట్రా పనికి మాలినాడా? నీకేమైనా దమ్ముంటే నీ పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గౌతు శిరీష్ అక్కని ఎదిరించి నిలబడు చాలు. అంతేగాని ఒక ఆడపిల్లని ఎదుర్కోలేక నువ్వు ఏంట్రా నీ కామెడీ అసలు అర్థం కావట్లా. మీడియా ముందుకు వచ్చి ఇలా కామెడీ చేయబాకు సిదిరి అప్పలరాజు. మామూలుగా నవ్వట్లేదు ప్రజలు. కాబట్టి నీ సీటు రావాలంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకో, పని అవ్వచ్చు. అంతేగాని మా నారా లోకేష్ అన్న మీద సవాల్ చేస్తే కాళ్ళు ఇరగొడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ ఆశలేటి నిర్మల.